హాయ్ హలో వెల్కమ్ టు పూర్ణిమ క్రియేషన్స్. ఈరోజు మీకు ఇయర్ రింగ్స్ మేకింగ్ చూపిస్తాను. వీటికి ఏ ఏ మెటీరియల్స్ కావాలి, ఎలా చేసుకోవాలి ఫుల్ డీటెయిల్గా చెప్తాను. లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే మనకి ఓహెచ్పి షీట్ కావాలి. ఇదిగోండి, దీన్ని ఓహెచ్పి షీట్ అంటారు. ఇది మనము బేస్కి యూజ్ చేస్తాము. దీని మీదనే కుందన్స్ అనేవి స్టిక్ చేసుకుంటాము. స్టేషనరీ షాప్స్లో కూడా దొరుకుతుంది. నెక్స్ట్ 6K ఐ షేప్ కుందన్స్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఫస్ట్ పింక్ కలర్తో చేశాను కదండి, ఇప్పుడు ఆరెంజ్ కలర్తో చేస్తాను. నెక్స్ట్ ఇది స్టోన్ చైన్ ఒకటి తీసుకోవాలి. తర్వాత జర్కన్ ఒకటి తీసుకోవాలి. మనము ఫ్లవర్ మధ్యలో స్టిక్ చేస్తాం కదండి, ఇదిగోండి ఇలా స్టిక్ చేసుకోవడానికి జర్కను. ఇప్పుడు జర్దోసి అండి, దీన్ని జర్దోసి అంటారు. ఇది లీవ్స్ మధ్యలో యూజ్ చేసాం కదండి, ఇదిగోండి ఇది ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు పెన్ ఒకటి తీసుకోవాలి. కుంద స్టిక్ చేసుకోవడానికి పెన్ లేకపోయినా మీరు హ్యాండ్తో స్టిక్ చేసుకోవచ్చు. కటర్ ఒకటండి, ఇది మనకి ఓహెచ్పి షీట్ కానీ వ్యాక్స్ షీట్ కానీ ఏవైనా కట్ చేయడానికి యూజ్ అవుతుంది. దీని ప్లేస్లో మనం సిజర్ తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు B7000 గ్లూ అండి, నేనైతే B7000 గ్లూ యూజ్ చేస్తున్నాను. దీని ప్లేస్లో E7000 గ్లూ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ స్టడ్ బేసెస్ అండి, ఇవి ఒక 2 తీసుకోవాలి. ఇయర్ స్టడ్ బేస్ టాపర్స్ 2 తీసుకోవాలి. నెక్స్ట్ వ్యాక్స్ షీట్ అండి, ఇది మనకి ఓహెచ్పి షీట్ ఉంది కదా దాని మీద పెడతారు. వాటర్ ప్రూఫ్ అండి ఇది పెడితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. పెట్టకపోయినా పర్వాలేదు. ఇంతేనండి మనకు కావాల్సిన మెటీరియల్స్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా ఓహెచ్పి షీట్ కట్ చేసి తీసుకోండి. ఇలా దీని మీద ఇప్పుడు మనము చేస్తామన్నమాట. గ్లూ అప్లై చేసుకోండి. కుందన్స్ ఏ షేప్లో పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ షేప్లోనే గ్లూ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు 6K ఐ షేప్ కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి, రౌండ్గా స్టిక్ చేసుకోవాలి. మనకి ఫ్లవర్ ప్యాటర్న్లో కావాలి కదండి, ఇక్కడ చూపిస్తున్న విధంగానే స్టిక్ చేసుకోండి. మనకి ఫ్లవర్ నీట్గా రావాలంటే 6 కుందన్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ 6 స్టిక్ చేసుకుంటున్నాను కదా, చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు గ్లూ తీసుకోండి, ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్కి రౌండ్గా గ్లూ అనేది స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్నాక ఇప్పుడు జర్దోసి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పెట్టేసిన తర్వాత మనం సెట్ చేసుకోవాలన్నమాట. కరువుగా స్టిక్ చేసుకోండి. చూసారు కదా, ఇలా స్టిక్ చేసుకోండి. ఇప్పుడు సైడ్స్ లీవ్స్ కోసం మనం గ్లూ అప్లై చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా అప్లై చేసుకోవాలి. 2 సైడ్స్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ 6K ఐ షేప్ కుందన్స్ తీసుకొని స్టిక్ చేసుకోవాలి. గ్లూ అప్లై చేసిన దగ్గర ఇలా లీవ్స్ లాగా స్టిక్ చేసుకోవాలి. నేనైతే 1 సైడ్ 6 1 సైడ్ 5 తీసుకోవాలనుకుంటున్నాను. మనం కుందన్స్ పెట్టినప్పుడే చూసుకుంటూ పెట్టుకోవాలి, దగ్గరగా పెట్టుకోవాలి. వన్స్ డ్రై అయ్యాక మళ్ళీ జరపడానికి అవ్వదు కదా, ఫస్ట్ పెట్టుకుంటున్నప్పుడే మనం దగ్గరగా చూసుకుంటూ పెట్టుకోవాలి. ఇలా జర్దోసికి దగ్గరగా పెట్టుకోండి నీట్గా. లీఫ్ లాగా పెట్టుకోండి ఇలా. నాకు ఇక్కడ జర్దోసి ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇది నేను కట్ చేసేస్తాను. చూసారు కదా, ఇలా మీరు సెట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు స్టోన్ చైన్ యాడ్ చేస్తాను దీనికి.
నేనైతే స్టోన్ చైన్ ఒక 20 స్టోన్స్ తీసుకుంటాను. మీరు మీ ఇయర్ రింగ్ సైజ్ బట్టి తీసుకోండి. స్టోన్ చైన్ కూడా ఫస్ట్ పెట్టేసిన తర్వాత సెట్ చేసుకోండి. గ్లూ డ్రై అయిపోయినట్టు అనిపిస్తే మళ్ళీ గ్లూ పెట్టుకోండి. నాకైతే ఇక్కడ గ్లూ డ్రై అవ్వలేదు, నేను పెట్టేస్తున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత సెట్ చేసుకోండి. ఇది నేను మీకు సెట్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఇలా వచ్చింది. ఇప్పుడు ఫ్లవర్ మధ్యలో స్పేస్ ఉంది కదా, అక్కడ గ్లూ అప్లై చేసుకొని జర్కన్ పెట్టుకోండి. జర్కన్ అనేది మనము కొంచెం బయటకే పెట్టాలండి. ఫ్లవర్ దగ్గరగా పెట్టుకొని కొంచెం బయటకే పెట్టుకోవాలి. అప్పుడే ఫ్లవర్ నీట్గా కనిపిస్తుంది. లోపలికి పెట్టేస్తే ఫ్లవర్ డల్గా ఉంటుందండి. బయటికి పెట్టుకోండి కొంచెం, ఇక్కడ చూపిస్తున్న విధంగా. చూసారు కదా, ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఓహెచ్పి షీట్ నేను కట్ చేస్తాను. ఈ లోపల ఉన్నది మనకు కట్ చేయడం అవ్వదు కాబట్టి అగరబత్తి లైట్గా కాల్చుకొని మిగతాదంతా కట్ చేసుకోవాలి. బయటికి మనకి ఓహెచ్పి షీట్ కనబడకుండా నీట్గా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేస్తున్నానో, అలా దగ్గరగా నీట్గా కట్ చేసుకోండి. బయటికి కనిపిస్తే చూడడానికి బాగోదండి, నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అగరబత్తితో సెంటర్లో లైట్గా ఇలా కాల్చాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కాల్చండి. లైట్గా కాలిస్తే సరిపోతుంది. ఇలా కాల్చిన తర్వాత మనం కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా కాల్చిన తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. నీట్గా ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. మనం ఎంత నీట్గా కట్ చేస్తే అంత నీట్గా ఉంటుంది. ఇప్పుడు వ్యాక్స్ షీట్ మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని దానికి స్టడ్ బేస్ ఉంది కదండి, అది పెట్టుకొని గ్లూ అప్లై చేసుకోవాలి. వ్యాక్స్ షీట్కి స్టడ్ బేస్కి అప్లై చేసుకున్నాక ఇలా సెంటర్లో స్టడ్ బేస్ వచ్చేటట్టుగా పెట్టుకోండి నీట్గా. ఇది కాసేపు డ్రై అవ్వాలి. డ్రై అయినాకే స్టడ్ బేస్ స్టాపర్ అనేది మనం పెట్టుకోవాలి. ఇది డ్రై అయ్యాక ఇదిగోండి ఇలా స్టడ్ బేస్ స్టాపర్ పెట్టుకోవాలి. ఇంకోటి కూడా నేను చేసేసాను, చూడండి ఎంత నీట్గా వచ్చాయో. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో అడిగితే నేను రిప్లై ఇస్తాను. ఇలాంటివి పింక్ కూడా చేశాను కదా, మీకు ఈ రెండిట్లో ఏది నచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.